హలో అందరికీ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక మంచి అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కంచి తర్వాత వెండి బల్లి, బంగారు బల్లి ఉన్న టెంపుల్‌ని అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఈ ఆలయం అయితే మనకి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి అనే గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం పేరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచికి వెళ్ళాలని అయితే నానుడైతే మీరు వినే ఉంటారు. సో, ఆ కొడకంచి ఆలయం ఇదే. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఇప్పటికీ అలాగే ఉంది. నూతనంగా ఈ ఆలయానికి రంగులద్దారు ఆలయ కమిటీ వాళ్ళు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అందరూ తప్పకుండా దర్శించుకోవాలి. ఈ ఆలయం హైదరాబాద్‌కి చాలా తక్కువ దూరంలో అయితే ఉంటుంది. హైదరాబాద్ దగ్గరలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఆలయాన్ని విజిట్ చేయాలి. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడికి లోపలికి వెళ్ళగానే చాలా వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది. చల్లని గాలి అయితే వీస్తుందన్నమాట. సో, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళగానే ఆలయం ఒక భారీ కొండపైన అయితే మనకు కనిపిస్తుంది. రాయి కొండపైన. పక్కనే మనకి ఆలయం పక్కనే ఒక అద్భుతమైన కోనేరు కూడా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా కోనేరు ఎంత అద్భుతంగా అందంగా ఉందో. స్వామివారిని దర్శించుకొని కాసేపు ఇక్కడ కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఈ కోనేరులో కొన్ని రకాల చేపలైతే ఉన్నాయి. లాస్ట్‌లో మీకు ఆ చేపలను కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఆలయం లోపలికైతే వచ్చేసాము. చక్కని ప్రకృతి మధ్య ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకుందాం. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు బంగారు బల్లి, వెండి బల్లి అయితే కనిపిస్తున్నాయి. వీటిని తాకితే బల్లి దోషం తొలగిపోతుందని అందరూ నమ్ముతారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి కొలువై ఉన్నారన్నమాట. స్వయంభుగా వెలిసారు ఆదినారాయణ స్వామి. కంచిలో ఎలాంటి పూజలైతే జరుగుతాయో ఇక్కడ కూడా అలాంటి పూజలే మనకు జరుగుతాయి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆలయానికి సంబంధించిన హిస్టరీని ఇక్కడ బ్యానర్ రూపంలో అయితే మనకి ఉంచారు. చక్కని వాతావరణం మధ్యలో అయితే ఈ ఆలయం అయితే ఉంది. మనసుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకొని కొంచెం బయటికి రాగానే చూస్తున్నాను కదా, ఇంత చక్కనైన చెరువు అయితే మనకు కనిపిస్తుంది. ఒక పక్క చెరువు, ఇంకో పక్క అద్భుతమైన కోనేరు, ఇంకో పక్క పచ్చని పంటలు. ఇలా ప్రకృతికి దగ్గరగా మనకి ఈ ఆలయం అయితే ఉంటుంది. ఇంకా ఆలయ నిర్మాణం కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి. కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచినైనా దర్శించుకోవాలి. ఈ అందమైన కోనేరులో మనకు చేపలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని చిన్నవిగా ఉన్నాయి, కొన్ని పెద్దవిగా ఉన్నాయి. చూడడానికి మనసు చాలా ప్రశాంతంగా ఉంది వీటిని చూస్తూ ఉంటే. వీటికి స్వామివారి ప్రసాదాన్ని కూడా ఒక పెద్దావిడైతే వేస్తూ ఉన్నారు. వాటిని అవి తింటూ ఉన్నాయన్నమాట. సో, స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కాసేపు కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫోటో షూట్స్ కూడా చేసుకుంటున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. ఈ ఆలయానికి ముందు ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ బ్రహ్మసూత్ర లింగం కూడా మనకు కనిపిస్తుంది. భారీ నంది కూడా మనకు కనిపిస్తుంది. ఇదండి ఆదినారాయణ స్వామి టెంపుల్, కొడకంచి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి
మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ ఆలయం హైదరాబాద్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కుడకంచి గ్రామంలో అయితే ఉంటుంది. ఇలాంటి చరిత్రాత్మక ఆలయాలతో పాటు మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.